పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం. విజన్ తెలంగాణ రైజింగ్ అంశంపై ప్రసంగించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మార్ఫీతో సమావేశమవుతారు. అమెజాన్, కార్క్లెయిల్, గోద్రేజ్, ఊబర్ కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు సీఎం. ఆయా సంస్థల పెట్టుబడుల అంశాలపై చర్చించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్ స్కెడ్యూల్ ఏంటి? కొన్ని కీలక భేటీలు ఉన్నాయి సీఎం టూర్ కు సంబంధించి. 11 గంటలకు ఫిలిప్ మార్ఫీ న్యూజెర్సీ గవర్నర్ తోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల సాగనే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన అనేది కూడా ఉండబోతుంది. దానిలో భాగంగానే పలు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతోటి సీఎం ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముందుగా 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్ తో భేటీ ఉంటుంది. ఆ భేటీ ముగిసిన తర్వాత పబ్లిక్ అఫైర్స్ ఫోరం సంబంధించి 12వ వార్షికోత్సవ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ మీటింగ్ కి తెలంగాణ ప్రభుత్వం కీలకంగా పార్ట్నర్ గా ఉంది. దానిలో భాగంగా సీఎం ఈ వార్షిక సమావేశంలో పాల్గొని విజన్ తెలంగాణ, రైజింగ్ తెలంగాణ అంశానికి సంబంధించి ఆయన ప్రసంగిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఇక ఈ ముగిసిన తర్వాత 12 గంటలకు అమెజాన్, కార్క్లెయిల్, గోద్రేజ్, ఉబెర్ వంటి సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా భేటీ ఉంటుంది. కీలకంగా ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి రాష్ట్రంలో కొత్తగా కంపెనీలకు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వారితో ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన ప్రెసిడెంట్ తో కూడా 12:30కు భేటీ ఉంది. మొత్తంగా ఈ 4-5 భేటీలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫోకస్ గానే జరగబోతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటికి సంబంధించినటువంటి సంస్థల ఎక్స్పాన్షన్ కు ఉన్నటువంటి అవకాశాలు, వీటన్నిటికీ కూడా కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. ఇక భేటీ ముగిసిన తర్వాత సీఎం తిరిగి హైదరాబాద్ కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.